ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని భిక్షపడి కొనుచున్నాడు. జన సమూహాలను దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమన్నా అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నారని వారితో చెప్పి, అప్పుడు వారు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా దూరకుండా ముందుకు నడుస్తున్న వారు వారిని గర్తించి కానీ వారు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశారు. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకురమ్మన్నాడు. వారు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమీ చేయబడుచున్నావని అడగగా వారు ప్రభువా చూపు పొందుచున్నాడని అన్నాడు. యేసు చూపు పొందును, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. వెంటనే వారు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించారు. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేశారు. చాలు చిన్న మనం ప్రార్థన చేసుకుందాం. దయచేస్తున్నాము ఈ సమయంలో ప్రభా ఈ వాక్యం యొక్క నడిపింపులో మేము ఉండగా ప్రభా నీ దాసుని వర్గపరచండి. నీ వాక్కు మాత్రం వెల్లడి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయన ఏ ప్రయాసాలతో బిడ్డలు కూడా ప్రయాణం వచ్చుకున్నారు. నీ వాక్కు కొరకు వెల్లడి నాయన మాట వినటానికి కొరకు వచ్చి ఉండగా నీవే నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నీవు మాట్లాడితే మా జీవితాలు తెప్పరిల్లబడతాయి. మానవ మాటలు వటిదే నాయన. నేను మాట్లాడితే అది నిష్ప్రయోజనము ప్రభా. అది ప్రభా నేను ఎందుకు పనికిరా. నీవు మాట్లాడితే జీవితాలు కట్టబడతాయి. నీవు మాట్లాడితే బ్రతుకులు దిద్దబడతాయి. నీవు మాట్లాడితే మనోనేత్రాలు వెలిగించబడతాయి. నీ వాక్కు చేత మమ్మల్ని నాయన వెలిగించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పొందినాము తండ్రి. కొంచెము సెట్ కావటానికి మీకు నాకు ఇప్పుడే కొత్త పరిచయం కాబట్టి కొద్దిగా సెట్ అవటానికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. అదే అయ్యగారు ఉన్నాడు అనుకోండి సెట్ అయితే అవుతారు. ఎందుకంటే ఆయన వాయిస్ లో ఉన్నట్టు బేస్ అట్లాంటిది. ఇక ఆయనకు నాకు తేడా ఏంటంటే అయ్యగారు అంటే మా స్థానిక సంఘంలో మళ్ళీ అదే భయం ఉంటది. మా సంఘంలో అయితే నేను వచ్చానంటే మాట్లాడానంటే గమ్మున అయిపోతారు. 20-30 మంది ఉన్నా కూడా వాళ్ళు గమ్మున అయిపోతారు. ఇక వాక్యం దగ్గరికి వచ్చేసరికి గొప్ప అని చెప్పుకోకూడదు, కానీ చిన్న సంఘమైన మా సంఘానికి మా ఆత్మీయ బిడ్డలకు నేను ఏం నేర్పించానంటే వాక్యం ప్రారంభమైంది అంటే దేవుడు మాట్లాడే సమయం. ఇంతవరకు మనం మాట్లాడాం, మనం స్తుతించాం. మన నోట నుండి స్తుతి పలుకులు, ఆరాధన, దేవుని వర్షిప్ చేసేటువంటి తత్వము, ఆ తన్మయత్వం అంతా కూడా మన నుండి వెల్లడయ్యేది. వాక్యం అనేది దేవుడు మాట్లాడనై ఉండేది, దేవుడు వెల్లడి చేసేది. దేవుడు మాట్లాడేటప్పుడు మనం మౌనముగా వినాలి, మౌనంగా ఉండాలి అని సంఘాన్ని బోధించి చిన్న సంఘాన్ని క్రమము పెట్టాను. మీరు కూడా అట్లాంటి సంఘమే అని నేను ఆశిస్తా ఉన్నాను. హల్లెలూయా. క్రమంలో ఉంటారు, చక్కగా మందిరం నిండుతా ఉంటే నాకు సంతోషం వెల్లడి అవుతా ఉంది, ఆనందం. ఎందుకంటే ఇంత గొప్ప సమూహాన్ని ఒక దైవజనుడు, ఆనాడు మోషే ఒక నాయకుడు, దాదాపు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది బయటికి తెచ్చేటప్పుడు వాళ్ళు ఎంత, దాదాపు 6 లక్షల కాల్బలముతో వాళ్ళు బయటికి వచ్చారు. వెళ్ళేటప్పుడు 70 మందితో బయలుదేరిన తిరుగు వచ్చు ప్రయాణంలో 6 లక్షల కాల్బలముతో వెనక్కి వస్తారు. అంతమంది జనాంగాన్ని సముదాయించి చక్కపరిచి వాళ్ళందరినీ కానాను వాగ్దాత దేశాన్ని నడిపించాడు ఆనాటి పరమ మోషే. ఈరోజు మన మధ్యలో పరమ మోషేగా మన అయ్యగారు డేవిడ్ అయ్యగారు కూడా మేము అందరు కూడా నడిపిస్తా ఉన్నాడు. అయ్యగారిని బట్టి మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనురాలు వాళ్ళ కుటుంబానికి పేరు పేరు వస్తున్న సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రభు నామంలో శుభాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు ఇంత ముందే చెప్పాను పరిచయం కనుక ఇప్పుడు వాక్యం యొక్క నడిపింపులోనికి మనం వెళదాం. దయచేసి మీరందరూ కూడా సైలెంట్ గా ఉంటే కొద్ది నిమిషాలు మన వాక్యంలోనికి వెళదాం. రైట్, మంచిది. ఇక్కడ మనం చదువుకున్నాం, ఇంతకు ముందు చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే చాలా సార్లు బహుశా ఈ వాక్య భాగాన్ని మీరు చదివి ఉండవచ్చు. అలాగే అనేక దైవజనుల నోట ఈ మాట వెల్లడి అవటం మనం చూడవచ్చు. ఈరోజు ఒక 2 విషయాలు మన ముందు దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే ప్రతికూల సమయాలలో దేవుని వైపు చూడటం అనేది అంశం, టైటిల్. ప్రతికూల సమయాలలో దేవుని వైపు చూడటం. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ కాంటెక్స్ట్ తర్వాత కింది భాగంలో 18వ అధ్యాయం ప్రారంభంలో ఈ రెండు కాంటెక్స్ట్లలో మనం చూసినట్లయితే సందర్భాలలో 2 వ్యక్తులు కనబడతారు.
మొదటి భాగంలో మన జాగ్రత్త వినండి. గుడ్డివాడు కనబడతాడు. ఎవరండి? గుడ్డివాడు. ఆయన దారి ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడు భిక్షం అడ్డుకుంటున్నటువంటి గుడ్డివాడుగా కనబడతాడు. అట్ ద సేమ్ టైం 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి జక్కయ్య అనేటటువంటి వ్యక్తి కనబడతారు. ఇప్పుడు ఆ వాక్యాన్ని కూడా మనం చదువుతాం అనుకోండి. ఈ ఇద్దరి జీవితంలో మనం చూసినట్లయితే వ్యతిరేకమైన పరిస్థితులలో, అననుకూల పరిస్థితుల్లో, అనుకున్న పరిస్థితులు కాదు, అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూలత అంటేనే మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి, మనం ఊహించేది ఒకటి, ముందర ఉన్నది ఒకటి, దానిని ప్రతికూలత అంటారు. అలాంటి సందర్భాలలో దేవుని వైపు చూడటం అనేది మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే ఈ గుడ్డి భిక్షగాడు వాని యొక్క జీవితం ఏంటంటే, ప్రొద్దున లేవగానే వాడు వెళ్ళి బజారు కొంట వెళ్ళి, దారి కొంట వెళ్ళి భిక్షం అడుక్కుంటా ఉంటాడు. వాడి డ్యూటీ అది. వాడు తెల్లారి లేవాలి, తన వారతను తీసుకెళ్లి ఎక్కడో పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట వెళ్ళి తన జీవనం కొరకు తన ప్లేటు, తన కర్ర పట్టుకొని వెళ్ళి అక్కడ అడుగుతున్నటువంటి వ్యక్తి ఈ భిక్షగాడు. ఈ భిక్షగాడట రోజు జీవితం లాగానే ఒక రోజు ఆ ప్రాంతానికి, ఎరుకో ప్రాంతానికి, ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడనేటువంటి వార్త వీడి చెవిలో పడింది. ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడనే మాట వినబడింది, కానీ ఆయన తన దగ్గరికి వస్తాడనే ఆలోచన తనకు ఉన్నట్టుగా అక్కడ పరిస్థితులు లేవు. ఎందుకంటే యేసు ప్రభు వస్తున్నటువంటి దినాలలో ఆయన వెంబడి వేల మందిగా బయలుదేరుకుంటూ వస్తారు. ఈ రోజు మనమందరం ఎలాగో మందిరంలో గ్యాదర్ అయ్యామో, ఆనాడు మనకంటే ఎక్కువ మంది యేసు ప్రభును ఫాలోవర్స్ ఆయన వెంబడించే వాళ్ళు ఉంటారు. మొత్తానికి యేసు ప్రభు అంటే చాలా మంది ఉంటారు. ఒకవేళ ప్రభు అవకాశం ఇచ్చి ఉంటే ఆయన కాలు పట్టుకొని అయినా సరే ఎలాగైనా నేను చూపు పొందాలనే ఆలోచన ఈ గుడ్డి భిక్షగాడికి ఎన్నో రోజులుగా తనలో ఉంది. కానీ మరొక వైపు ఆలోచన ఏంటి, నేను ఉన్నదే గుడ్డి వాడిని, నాకు అట్లాంటి అదృష్టము దొరికిద్దా, నాకు అట్లాంటి అవకాశం దొరికిద్దా అని అనుకుంటున్నాడు కొన్నిసార్లు. కానీ వారి అదృష్టము కొద్దీ యేసు ప్రభు ఆ మార్గము గుండా రానే వచ్చాడు. ఆయన రావటమే ఈ గుడ్డి భిక్షగాడు కళ్ళు కనబడే కదా, ఆ దారి కొంట కూర్చున్నాడు. జనసమం తండాలుగా ఆ శబ్దం, చెప్పుల సప్పుడు, మనుషుల సప్పుడు, ఆ గగ్గోలు పెట్టే శబ్దాన్ని వాడు విన్నాడు. కానీ యేసు ప్రభు అని వానికి చూపు లేదు కాబట్టి వాడు చూడలేకపోయాడు. కాస్త యేసు ప్రభు ముందుకు దాటి వెళ్ళిపోయిన తర్వాత ప్రక్కన వాడిని అడిగాడు, ఏరా జనసభం అంతా కూడా గుంపులుగా పోతా ఉన్నారు, అసలు ఏంది ఇక్కడ, ఏమన్నా మీటింగ్ జరుగుతుందా, ఏమన్నా సభ జరుగుతుందా అంటే పక్కనున్నోడు అన్నాడు, విచారించాడు, నజరేయుడగు యేసు అట ఆయన లాగా పోతా ఉన్నాడు, ఆయన వెనకాల జనసమూహం తండాలుగా పోతా ఉన్నారా అన్నాడు. ఈడు గుండె పగిలిపోయింది. ఈడు అనుకుంటున్నాడు ఏంటంటే, యేసు ప్రభు కనుక నా ఎదుటికి కనబడితే, నా ఎదుటకు వస్తే ఆయన కాళ్ళు పట్టుకొని అయినా సరే, బ్రతిమిలాడైనా సరే నేను చూపు పొందాలి అని అనుకుంటున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే, యేసు ప్రభు తన ఎదుటికి రాకముందు ఎవడని విచారించి ఉంటే, అరే యేసు ప్రభు వస్తూ ఉన్నాడురా, కాస్త తొందరగా హుషారైపో. మనోళ్ళు అంటారు కదా, అప్పుడప్పుడు వచ్చేటప్పుడు కొంచెం విచారిస్తే కొంచెం హుషారైపోయినట్టు ఈయన విచారించేటోళ్ళు లేరు. యేసు ప్రభు దాటి వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం చెప్పనా, యేసు ప్రభు దాటి వెళ్ళినా కూడా ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసం మాత్రము ఆగిపోలేదు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నది మనలో కూడా చాలా సార్లు, చాలా సందర్భాలలో మన విశ్వాసానికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఊహించుకున్న దానికంటే, అనుకున్న దానికంటే వ్యతిరేక పరిస్థితులు వస్తాయి. కానీ ఆ పరిస్థితులు మన చేతులు దాటిపోయినా, మన అవకాశం దాటిపోయినా యేసు ప్రభు చేతిలో మాత్రం ఇంకా అది దాచబడి ఉన్నాయి అనేది వాక్య సత్యం. యేసు ప్రభు వెళ్ళిపోయాడా, ఆయన వెళ్ళిపోయాడు అనగానే ఈ గుడ్డివాడు కేకలు వేయటం ప్రారంభించాడు. మనం చదివిన కదా ఇంకా ముందే, ఆయన కేకలు వేయటం ప్రారంభించాడు. ఆయన కేకలు యేసు ప్రభు వినబడి ఒకరు ఇద్దరుగా ఉంటే వినబడేది, 100 మందిగా ఉన్నారు, ఆయనకు వినబడటం అసాధ్యం అనుకుంటాడు. కానీ విశ్వాసం మాత్రం ఒకటి, నేను ఎలాగైనా సరే నా గొంతు ఆరిపోయినా, ఎలాగ మనం ఆరాధిస్తుంటే చాలా మంది గంభీరముగా స్వరమెత్తి దేవుని మహిమపరిచినట్టు నా స్వరం ఆయనకు వినబడేంత వరకు నేను విశ్వాసాన్ని ఆగను, నా స్వరాన్ని ఆపను అన్నట్టుగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఒకే ఒక మాట గట్టిగా ఆయన కేకలు వేస్తా ఉన్నాడు. ప్రక్కన ఉన్న వాళ్ళు అన్నారు, రే తమ్ముడు, నువ్వు కేకలేస్తున్నావు బాగానే ఉంది,
విచిత్రం చెప్పనా, ఆయన నీ ఎదుటకి రాకపోయి ఉంటే, అంత దూరాన ఉంటే ఈయన బాధేంద్ర సోపేంద్ర అని అడిగేటోళ్ళు ఉంటారు. ఆయన ఆల్రెడీ దాటేసి వెళ్ళిపోయాడు, ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. నీ కేకలు వినబడాయి, నువ్వు ఊరుకుంటామని అనేకులు వారిని గద్దించినను లేఖనం సెలవిస్తూ ఉంది, వాడు మరింత ఎక్కువగా కేకలు పెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ రాత్రి పరిస్థితులు దాటిపోయినా కూడా, అవకాశాలు దాటిపోయినా కూడా, ప్రతికూల పరిస్థితులు మన ఎదుగు తేబడినా కూడా, విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా మనం ఈ గుడ్డి భిక్షగాడి వలె దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఆయన కేకలు వేసినట్టు మనము దేవునికి స్తుతించటము, ఆరాధించటము, ఆయన్ను అడగటము, ఆయన్ను మొరపెట్టడం మనం ఆపకూడదు. హల్లెలూయా. ఆయన దాటిపోయాడు యేసుప్రభు దాటిపోయినా ఇతని కేకలు మాత్రం ఆపట్లేదు. చాలా మంది గద్దించిన వీడు మాత్రం గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. అంత దూరం పోయినటువంటి యేసు ప్రభు వీని యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి యేసయ్య ఆగిపోయి వాని నా ఎద్దుకు తీసుకుని రమ్ము అని పిలుస్తా ఉన్నాడు. ఈ జనులు ఎలాంటి వాళ్ళంటే, మనుషులు ఇంతకు ముందు మనోడికి గద్దించిన వారు. ఊరుకోరా, ఏం పాటలు పాడుతావు, ఊరుకో అమ్మ, ఏం ప్రార్థన చేస్తావు, ఊరుకో అమ్మ, ఏమి స్తుతిస్తావు, ఎప్పుడు దేవుడు దేవుడే అంటావు అని లోకము ఎగతాళి చేస్తుంది, హేళన చేస్తుంది. ఆ రోజు మనోడికి ఈ వ్యక్తి కూడా అలాంటి సందర్భాలే. కానీ తెలుసా, అతడు మాత్రం కేకలు వేయటం మానలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూడటం మనోడు మానుకోలేదు. అందుకే విశ్వాసముగా ధైర్యం తెచ్చుకొని మనం ప్రతికూల సమయాలలో సైతం దేవుని వైపు చూడటం అనేది మనం నేర్చుకోదగినటువంటి గుణపాఠం. యేసు ప్రభు అల్లంత దూరానికి వెళ్ళిపోయినా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, వాణ్ణి నా యుద్ధకు తీసుకుని రండి. ఇంతకు ముందేమో ఊరుకుంటూ అని గద్దించిన వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు పిలవగానే ఏమంటున్నారు తెలుసా, మహానుభావుడా నీ ప్రార్థన వినబడింది, నీ అదృష్టం బాగుంది, యేసు ప్రభు నేను రమ్మంటున్నాడు అని వాడిని గౌరవించడం ప్రారంభించాడు. వాడిని తీసుకొని వచ్చి ఆయన ఎద్దుకు తెచ్చినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి మంచి స్టేట్మెంట్ తెలుసా, యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా, ఇప్పటిదాకా ఉరుకులాడావు, ఇప్పటిదాకా ఆరాధించావు, బాగానే చేసావు, కానీ అసలు నీవు నా నుండి ఏం కోరుకుంటున్నావు, నా నుండి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు కూడా మనల్ని ఇదే మాట అంటున్నాడేమో. చాలా సార్లు నీకు ఆశించినది నువ్వు కోరుకోవాలని, నీకు కావాల్సింది నువ్వు అడుగుతున్నావా, అసలు నేనేమి ఇవ్వాలనుకుంటున్నానో అది నువ్వు ఆశిస్తున్నావా అనేది ప్రశ్న. ఈ రాత్రి ఈ గుడ్డివాడు ఏం ఆశించాడు తెలుసా, ఒకటి ఆశించాడు, ప్రభువా నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు దగ్గరికి వస్తే, నువ్వు దరికి వస్తే మొదటగా నాకు జీవితంలో కావాల్సిన చోటు కావాలయ్యా. హల్లెలూయా. నా చూపు కావాలి. ఈ చూపు లేక నా జీవితంలో ఎన్నో సార్లు నేను పడిపోయాను. ఈ చూపు లేక నేను ఎన్నో సార్లు అవమానించబడ్డాను. ఈ చూపు లేకనే, నా కళ్ళు లేనందు వలననే నలుగురు నవ్వులో పాలు మాట్లాడినా, ఎగతాళి చేసినా, హేళన చేసినా, కించపరిచిన అన్ని నేను పడుకుంటూ ఉన్నాను. నాకు చూపు ఒకటి అయ్యా, నేను నా జీవిత కాలం అంతా నేను వెంబడిస్తా అని చెప్పి అతడు చూపును కోరాడు. యేసు ప్రభు అక్కడ ఇచ్చిన మాట ఒకసారి మనం చదువుదామా. ప్రభు ఏమన్నాడో తెలుగో, నేను నీకేమి చేయబోతున్నానని అడగగా వాడు, ప్రభువా చూపు పొందవచ్చునన్నా. యేసు చూపు పొందుము. 42వ వచనం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను. బైబిల్లో అరుదుగా, చాలా తక్కువగా కొన్ని సందర్భాలలో ఈ మాట పలికించబడింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అనేటువంటి మాట గురుడి భిక్షగాడి దగ్గర మాట్లాడతాడు ఈ మాట. అలాగే సురోఫినియ దేశస్థురాలైనటువంటి ఆ స్త్రీ తన కూతురు కొరకు యేసు ప్రభుని అడగడానికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు ఆమెను కొంచెము వేరుగా మాట్లాడతాడు. కుక్క పిల్లలతో పోల్చి చెప్పినప్పుడు ఆ తర్వాత ఆమె అడిగితే, ప్రభువా కుక్క పిల్లలు కూడా పిల్లల రొట్టె బల్ల మీద పడే రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని యేసు ప్రభు గమనించి సత్కరించాడు. హల్లెలూయా. విశ్వాసం ఆత్మీయుల జీవితంలో, విశ్వాసుల జీవితంలో మనం పేరుకు విశ్వాసం అని చెప్పుకుంటున్నామే గాని నిజమైన విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా అనేది మన ఆత్మీయ నేత్రాలతో మనం ఆలోచించాల్సిన పాఠం. ఈ గుడ్డి భిక్షగాడు చూపు కొరకు దేవుని అడిగాడు, అది విశ్వాసముతో అడిగాడు. అతని విశ్వాసములకు తగ్గట్టుగా ప్రభు అతనికి చూపు అనుగ్రహించాడు. ఆ చూపు పొందిన తర్వాత చదవట మాట, వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరుచుతూ ఆయనను వెంబడించను. ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనను వెంబడించను. ఎవరిని వెంబడించాడు? యేసు ప్రభువును వెంబడించాడు.
ఇక నా జీవితం అంతా కూడా నేను వెంబడిస్తాను ప్రభు అన్నట్టుగా ఆయన వెంబడించడం ప్రారంభించాడు. ఈ రాత్రి దేవుని దగ్గర నుండి మనం మేలులు పొందుకోవటమే, ఆశీర్వాదాలు పొందుకోవటమే మాత్రమే కాదు, ఆయన వెంబడించే వారంగా కూడా మనం ముందుకు గాక. ఇది మొదటి సందర్భం. ఇప్పుడు మనం గుడ్డి భిక్షగాడి గురించి చూసింది, ఆయన చూపు కావాలని ఆయన ఆశించాడు. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సేమ్ సిచ్యువేషన్, ఈయన కూడా ప్రతికూల పరిస్థితులే. యేసు ప్రభు దగ్గరికి రావాలన్నా, యేసు ప్రభును చూడాలన్నా ఇతని కూడా వీలు కానటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాలలో ఏం చేశారో చదువుదాం. 19వ అధ్యాయం చదువులలో 19. ప్రవేశించి దాని గుండా పోవచ్చున్నాడు. ఇదిగో సుందరపు గుట్టగారుడు ధనవంతుడైన జకర్యాను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివారైనందున గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండను కనుక అతడు ముద్దుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. హల్లెలూయా. నిద్ర వస్తుంది ఎవరికైనా? నాకు అలవాటు ఉంది. మా సంఘంలో కూడా నిద్ర వచ్చింది అనుకో, వాళ్ళకి నేనేం చెప్తానంటే, నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం ఎల్లాక అన్న అన్నట్టు నేను కూడా అదే పాడుతా. నిద్ర వచ్చిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అంటే కరెక్ట్ గా పాయింట్ విన్నోళ్ళేమో సైలెంట్ ఉంటారు. ఇక కొంచెం నిద్ర మొత్తంలో ఉన్నారు. అయ్యగారు ఏమన్నాడు? హల్లెలూయా అన్నాడు. ఎట్లయితే అట్లా అయింది, హల్లెలూయా అంటారు. సో మనం అట్లా కాకూడదు, మాట కరెక్ట్ గా శ్రద్ధగా వినాలి. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమంటే నిద్ర రానో ఎందుకు చెప్పాలి మరి మనము? ఓకే, హల్లెలూయా. మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని ఆశిస్తున్నాను. ఒకసారి చేతులు అయితే మరొకసారి చెప్తారా? ఇంకొకసారి చెప్తారా? చాలా అలర్ట్ గా ఉన్నారు, నాకంటే మంచిగా మీరే ఉన్నారు. రైట్. రెండవది బాగేనండి, ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇది కూడా మీరు చాలా సార్లు విని ఉంటారు. చిన్నపిల్లలకు కూడా ఆ సండే స్కూల్లో కూడా చాలా సార్లు దీని గురించి బోధిస్తూ ఉంటారు. సరే, ఈ జక్కయ్యను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వస్తా ఉంటే, ఆ మార్గం గుండా ఆయన వస్తా ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి స్టేట్మెంట్ రాయబడిందంటే ఆయన ధనవంతుడు, సుంకపు గుత్తాదారుడు అనేటువంటి ధనవంతుడు. అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి. చెప్పుకోవడానికి హోదాలో పెద్దవాడే గాని, చెప్పుకోవడానికి ధనవంతుడే గాని, మనిషి మాత్రం మరుగుజ్జుతనంగా పొట్టివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరే పొట్టి జక్కయ్య అని రాయబడింది బైబిల్ లేఖనంలో. మనం కొత్తగా పెట్టాల్సిన పేరేమి లేదు, ఆయన పేరు జక్కయ్య. ఇక ఎందుకు మనము అడిగే వ్యతిరేకం కాకుండా జక్కయ్య. ఈయన తన డ్యూటీ ఏమిటంటే తెల్లవారు లేవగానే ఊర్లోకి వెళ్ళాలి, ప్రతి ఇంటింట కూడా ట్యాక్స్ వసూలు చేయాలి, పన్ను వసూలు చేయాలి. వాస్తవానికి అందరూ పన్ను వసూలు చేసేటట్టుగా జక్కయ్య వసూలు చేయలేదు. ఎందుకంటే అతని గురించి రాయబడిన మాట, అతడు ధనవంతుడును, సుంకపు గుత్తాదారుడును, ధనవంతుడనైనప్పుడు జక్కయ్య. ఈ వ్యక్తి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడట. దాదాపు పన్ను వసూలు చేసేదానికంటే అధికముగా వసూలు చేసి తన ఆస్తిని కూడబెట్టుకొని ఏదో రకంగా తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే, ఈయన ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊర్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ఇంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, యేసు ప్రభు ఫలాని వ్యక్తిని బాగు చేశాడు, యేసు ప్రభు మా పక్కిని వాడిని బాగు చేశాడు, యేసు ప్రభు బోధిస్తా ఉన్నాడు అని యేసు గురించి పాజిటివ్ మాటలు వింటా ఉన్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా అదే మాట పలుకుతా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. ఈ ట్యాక్స్ వసూలు చేసే జక్కయ్య కనిపించింది, అరే ఇంతమంది నోట యేసు ప్రభు అనే మా మాట పలుకుతా ఉన్నారే, అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడు? నాకులాగా పొట్టిగుంటాడా, నాకంటే పొడుగుంటాడా, అల్లంత ఎత్తుగా ఉంటాడా, చెట్టంత ఉంటాడా, ఎంత ఉంటాడో నాకు అసలు తెలియదు, అసలు ఆయన ఎలా ఉంటాడు అని అనుకున్నాడు. అదృష్టము కొద్ది ఆ ఊరికి ఆయన రానే వచ్చాడని తెలిసినప్పుడు అతనికి ఒక ఆశ కలిగిన, యేసును చూడగోరేను. హల్లెలూయా. తన డ్యూటీ డబ్బులు వసూలు చేసుకోవడం, తన డ్యూటీ ట్యాక్స్ వసూలు చేసుకోవడం, తన పని తాను చేసుకోకుండా అతనికి ఆశ పుట్టింది ఏంటంటే యేసును చూడాలని. ఈ రాత్రి మనం కదా ప్రభువును చూడాలని మీరందరూ వ్యయ ప్రయాసాలతో, దాదాపు అన్న నాకు చెప్తా ఉన్నాడు మొన్న కలిసి, అయ్యా మా దగ్గరికి చాలా దూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసాలతో దూర ప్రయాణం, మధ్యాహ్న కాలమే పొద్దున కాలమే సిద్ధపడి ఈ ప్రాంతానికి ఆశపడి దేవుడు. సరే, నిజమే ప్రియులారా,
ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఆ రోజు జక్కయ్యకు ఉన్నటువంటి ఆశ లాంటి ఆశనే మనలో ఉంది. ఒక మాట ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి చూడాలని, యేసు ప్రభుని చూడాలని ఆ రోజు జక్కయ్యకి ఎలా ఆశ కుదిరిందో ఈ రోజు మనందరికీ కూడా యేసే సన్నిధికి రావాలని ఆ అక్క మాటనో ఈ అక్క మాటనో ఆ అన్న మాట ఎవరి మాట పట్టుకుని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ రోజు జక్కయ్యను దర్శించిన దేవుడు, జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి దేవుడు ఈ రోజు మన గృహానికి కూడా ప్రభువు రానై ఉన్నాడు. ఆమేన్. ఆ రోజు ఆయనకున్నటువంటి ఆశ, సేమ్ ఆశ నీలో నాలో మనలో ఉంటే ఈ రోజు ప్రభు కూడా మనతో రానై ఉన్నాడు. అయితే ఇతడు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్నప్పుడు ఆయన చూడాలని ఆశ కలిగింది. కానీ మనిషి పొట్టోడు కనుక ఆయన జనసమూహం గుంపులుగా ఉంటారు, ఎవడు కూడా దగ్గరికి రానివాడు. అలాంటి సందర్భంలో ఒక ఆలోచన చేశాడు, యేసు ప్రభు ఎలాగో ఈ మార్గం గుండా వస్తాడు కదా, వచ్చినప్పుడు ఈ చెట్టును దాటే పోతాడని అక్కడ ఒక మేడి చెట్టును చూసి చకచక మేడి చెట్టు మీదకి ఎక్కేశాడు జక్కయ్య. ఎక్కి ఆ కొమ్మల మధ్యన, ఆ పెద్ద చెట్టులో కొమ్మల మధ్యన ఆనుకొని అలాగ చూస్తా ఉన్నాడు. ఆ మార్గము గుండా యేసు ప్రభు వస్తా జన సమూహాన్ని అంతటిని తీసుకొస్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అందరు అనుకుంటున్నారు, బోధకుడు ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చాడు, ఇక్కడ ఎందుకు ఆగాడు? ఇక్కడ ఆగాడంటే ఏమైనా బోధిస్తాడా? ఇక్కడ ఆగాడంటే ఏమైనా స్వస్థత చేస్తాడా? ఇక్కడ ఎందుకు ఆగాడు? ఎవరికి అర్థం కావట్లేదు. కానీ విచిత్రం తెలుసునా, ఆయన ఎందుకు ఆగాడో ప్రభువుకు తెలుసు, రెండవదిగా జక్కయ్య కూడా తెలియదు ఆయన ఎందుకు ఆగాడనేది. హల్లెలూయా. ఇతనిలో ఆశ పుట్టక ముందే ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రభుకు తెలుసు, మనిషి హృదయంలో, మానవుల హృదయంలో యేసును చూడాలని ఆశ కొనిన వారందరినీ ప్రభు ఎప్పుడో దర్శించుకుంటాడు, ఎప్పుడో ఆయన కనిపెట్టుకొని ఉంటాడు. అయితే యేసు ప్రభును చూడాలని ఆశ ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఆ చెట్టు ఎక్కడం ప్రభు ముందే గమనించి ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆ చెట్టు వైపు చూసి జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చదువుతారనన్నా. ఆయన ఏం చెప్పాడు? జక్కయ్య త్వరగా దిగుము అతనితో చెప్పగా హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే చెట్టు ఎక్కాడో పక్కన వాళ్ళకు కూడా తెలవదు, ఎదుటోళ్ళు కూడా తెలవదు. తెలిసిందనుకో అందరు నవ్వుల పాలు మాట్లాడతారు, అరే జక్కయ్య ఏంట్రా ట్యాక్స్ కలెక్టర్ చేసేటోడు, వసూలు చేసేటోడు చెట్టు ఎక్కుతున్నాడు రోజు ఆయన నవ్వులు. ఎలాగో ఆ అననుకూల పరిస్థితుల్లో చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యను యేసయ్య చూశాడు. చూసి అలాగ పైకి చూసి త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండాలి. హల్లెలూయా. నేను నీ ఇంట ఉండాలి. ఆ రోజు జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు ఉండాలని ఎందుకు అనుకున్నాడు తెలుసా? వాస్తవానికి జక్కయ్య ఆయన జీవితం పాపైన జీవితం. వాస్తవానికి ఆయన చెప్పుకోవడానికి ధనవంతుడు గాని, చెప్పుకోవడానికి ఆయన ఐశ్వర్యవంతుడు గాని, చెప్పుకోవడానికి ఆయన ట్యాక్స్ కలెక్టర్ గాని, వాస్తవ జీవితంలో వాస్తవికంగా చూస్తే అతని జీవితం నశించిన జీవితం. అలాంటి వ్యక్తికి ఎప్పుడైతే యేసును చూడాలని ఆశపడినాడో యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అతని వద్దకు వచ్చి త్వరగా రా, నేను ఈ రోజు నీ ఇంట ఉండాలి అన్నాడు. ఆయన ఎప్పుడైతే ఈ మాట విన్నాడో త్వరగా చెట్టు దిగేసి ఏం చేశాడు తెలుసా? సంతోషంగా తన ఇంటికి ఆయనను ఆహ్వానించుకున్నాడు. తన ఇంటికి ఆహ్వానించుకున్నటువంటి జక్కయ్య ఏం చేశాడు? చదవని మాట, త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. అందరూ చూసి సనుగుకొని జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా ప్రభువుతో చెప్పాను. అందుకు ప్రభు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆ రోజు జక్కయ్య ఇంటికి రక్షణ, ప్రభు రావటంతో రక్షణ వచ్చింది. ఆయన రావటంతో రక్షణ రావటం మాత్రమే కాదు, నశించిపోతున్న ఆయన జీవితం, నశించిపోతున్నటువంటి కుటుంబం, నశించిపోతున్నటువంటి జీవితానికి ప్రభుని యేసుక్రీస్తు యొక్క రాకతోటి ఆయన జీవితం ఆశీర్వాదకరమైన బాటు పడిచి ఆయన అంటాడు, యేసు ప్రభు అడగక మునిపే, ప్రభువా
నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా తీసుకుని 4 తిరిగి ఇచ్చేస్తాను. తన పాప జీవితానంతటిని ఆయన ముందు ఒప్పుకున్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడే అని ఆయన గురించి టైటిల్ ఇచ్చి చివరిలో ఒక మాట చెప్తాడు. వీళ్ళు చదువుకుంటున్నటువంటి దానిని బట్టి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? చదమ్మా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చును. ఇక్కడ చెప్పి ముగించేశాడన్నమాట జక్కయ్య స్టోరీలో. జక్కయ్య జీవితం, జక్కయ్య కుటుంబం నశించిపోతున్న జీవితం ప్రభు రాకతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఇప్పుడు మనం భిక్షవాడి గురించి చూసిన ప్రతికూల పరిస్థితి, అయినా అతనిలో ఒక విశ్వాసం యేసు ప్రభును చూడాలని. జక్కయ్య జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితి, యేసును చూడాలని ఆశ మాత్రం ఒకటి ఉంది, కానీ ఆశకు తగ్గట్టుగా పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా సరే ఒక ఆశ ఉంది, ఆయన వస్తే ఈ దారి పంట కనీసం చూడనన్నా చూస్తాను. ఆయన మాట్లాడి నా జీవితానికి దర్శించి నన్ను కదిలించకపోయినా పర్వాలేదు, ఒకటి మాత్రం వాస్తవం, ఆయన చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? చూడటం మాత్రమే కాదు నాయన, నేను నీ ఇంట భోజనం చేయాలి, నీ ఇంట బస చేయాలి, నీతో ఉండాలి అన్నాడు. ఉండటం మాత్రమే కాదు, అతని ఇంటికి రక్షణను కూడా ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రభు మనలో కూడా, మన కుటుంబాలలో రక్షణ పొందినటువంటి కుటుంబాలలో కూడా ప్రభు రక్షణను అనుగ్రహించుగాక. నశించిపోతున్న మన జాతి పరుషులను, మన కుటుంబీకులను, మన రక్త సంబంధికులను, నశించిన వారి కొరగా ప్రభు ఈ లోకంలోకి వచ్చిన దేవుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనలను కూడా పురికొల్పునుగాక. కాబట్టి ముగింపులో ఒక మాట చెప్తా ఉన్నాను, అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు వైపు చూడటం మానుకోకూడదు. ఇక్కడ వచ్చిన మనమందరం కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలోకి వచ్చాం, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని వెంబడించి మందిరానికి రావటం కాదు, అనుకూలంగా ఉన్నప్పుడే వచ్చి అయ్యగారిని ప్రజలాగా చెప్పి అయ్యగారికి కలవటం మాత్రమే కాదు, ప్రతికూలతలో కూడా ప్రభువుని వెంబడించి ఈ మాదిరిగానే జీవితం మనం కనపరుచును గాక. మనందరికీ తోడైంది నడిపించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని నేను అయ్యగారికి అవకాశం ఇస్తాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని తల వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే, కృపగల తండ్రి, దయగలిగిన మన అయినా మీకు వందనాలు. ఈ రాత్రి తండ్రి ప్రభువా, 2 విషయాలను మా ముందు ఉంచాం. గుడి భిక్షవాడిని గురించి మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లో యేసును చూడగోరేను అని లేఖనం రాయబడింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న బిడ్డలలో కూడా నిన్ను చూడాలని, నీ ఎదురుకు రావాలని ఎంతో మంది ఆశపడి ఉన్నారు. ప్రభువా, మా కుటుంబాలలో కూడా రక్షణను అనుగ్రహించి విశ్వాసమును వెనకంజ వేయకుండా అనుకూల సమయమందును ప్రతికూల సమయమందును నిన్ను వెంబడించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి నీతో పాటు నడిచేటువంటి జీవితం నాకు, మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, విన్న వాక్యాన్ని నీరు నటి ఫలింప చేయమని, ముందున్న సమయాన్ని కూడా నీ దాసుల పక్షమున మీరే మాట్లాడి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.